హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి షాపింగ్ గురించి అనమాట. సో ఇక్కడ సిటీ స్టైల్ అనేది ధన్బాద్లో రీసెంట్గా లాంచ్ అయింది. రీసెంట్గా అంటే ఒక 6 months బ్యాక్ అలా లాంచ్ అయిందనమాట. సో ఇది మేము సెకండ్ టైం ఇక్కడికి రావడము. సో ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం కొన్నిటికి రీజనబుల్గానే ఉంటాయి, కొన్నిటికి చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ అసలు ఈ కాలంలో ఏంటంటే అసలు పెద్దోళ్ళకన్నా చిన్న పిల్లల బట్టల కాస్ట్ చాలా హెవీగా ఉన్నాయి. అసలు వాళ్ళకి పెట్టే ఆ డ్రెస్ కాస్ట్లో మనము నార్మల్గా అయితే ఒక రోడ్ సైడ్ తీసుకుంటే మినిమం ఒకటి 2-3 డ్రెస్సెస్ తీసుకోవచ్చేమో. బట్ అసలు చిన్నపిల్లలు అసలు చాలా బీభత్సం అంటే చాలా బీభత్సమైన రేట్లు ఉంటున్నాయి. అండ్ ఒక్కొక్క టీ షర్ట్స్ వచ్చేసి 600, నిక్కర్స్ కింద వేసుకునే షార్ట్స్ వచ్చేసి 600, 800, 900 అలాంటి. అసలు ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో అసలు ఇంత కాస్ట్ అసలు ఎవరు వేసుకోకపోయేది. జస్ట్ 100 రూపాయలు పెడితే కింద పైన ఒక సెట్టే వచ్చేది, 2 జతల బట్టలు వచ్చేది. అలాంటి అసలు ఇప్పుడు అలాంటి 1000 రూపీస్ ఖర్చు చేస్తే కానీ పిల్లలకు ఒక టీ షర్ట్ రావట్లేదు. అండ్ నేను చాలాసార్లు ట్రెండ్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక టాప్ వచ్చేసి కింద పైన అది మొత్తం సెట్ అయి ఉంటుంది. బట్ దాన్ని రెండింటిని డివైడ్ చేసి పైన దానికి ఒక కాస్ట్, కింద దానికి ఒక కాస్ట్ పెడతారు. అండ్ అది అసలు ఇలాంటి అయితే చాలా అంటే చాలా మోసం అది. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళు కింద పైన డిఫరెంట్ కాస్ట్ పెట్టి తీసుకోవాలి. ఒకసారి ఇలాగ నేను ట్రెండ్స్కి వెళ్ళి లెహంగా చూసాను. అండ్ కింద లెహంగా కింద లంగా కాస్ట్ వచ్చేసి జస్ట్ 1500 ఉండే. జస్ట్ పైన జాకెట్ కాస్ట్ వచ్చేసి 6K ఉండేయండి. అసలు నాకైతే మతిపోయింది ఆ రేట్ చూసి. అసలు ఎక్కడైనా సెట్ లాగానే పెట్టాలి, లేదని మొత్తం సపరేట్ చేసి దీనికి ఒక రేట్ దానికి ఒక రేట్ అన్నట్టుగా పెడుతుండ్రు. ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతుంది. అండ్ ఇక్కడ పిల్లల సెక్షన్కి వస్తే మాత్రం పిల్లల కాస్ట్ మాత్రం కొంచెం అంటే రీజనబుల్గానే ఉంటే, అండ్ కొన్నిటికి చాలా హై కాస్ట్ అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ కుర్తీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 550 పడింది. అండ్ ఇక్కడ కుర్తీస్ వచ్చేసి జస్ట్ 200 నుంచి స్టార్ట్. అండ్ ఇక్కడ చాలా రకాల పిల్లలకి సంబంధించిన అన్ని ప్లేయింగ్ టాయ్స్ కూడా ఉందన్నమాట. అండ్ మా సోను అయితే ఈ బాక్స్ కొనిమని అసలు ఒకటే సతాయించుడు, ఏం చేస్తామంటే నేను ఇందులో అన్నం తింటా అని అడుగుతుంది అని చెప్తుంది అనమాట నాతోని. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న కప్ అయితే చూసాను. ఈ కప్ చాలామంది డిమార్ట్స్లలో అక్కడిక్కడ చూసే ఉంటారు. సో మన సైడ్ డిమార్ట్లో అయితే ఇది ఒక 250, 350 అలా కాస్ట్ ఉండే. అండ్ ఇక్కడ జస్ట్ 100 రూపీస్కి ఆఫర్లో పెట్టింది అనమాట. సో ఇది వచ్చేసి మాలాగా డిస్టెన్స్లో ఉండేటోళ్ళకి జర్నీలో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మాత్రం అంత బాగుండవు. సో నాకైతే నచ్చదు. సో మన సైడే శారీస్ విషయానికి వస్తే మన సైడే చాలా బాగుంటాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా మటుకు చాలా ఓల్డ్ ఫ్యాషన్స్ ఉంటాయి. అండ్ రేట్స్ వచ్చేసి చాలా హై కాస్ట్ ఉంటుంది. సో అసలు ఆ కాస్ట్ అంటే జస్ట్ ఒక 500 అంటే ఒక 500 రూపీస్ పెట్టే శారీకి మనము ఇక్కడ ఒక 2K, 3K పెట్టాల్సి వస్తుంది. సో అంత డిఫరెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ షార్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. జెంట్స్కి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. అసలు ఏందోనండి, ఒక్కసారి పెళ్ళైపోతే ఇంట్లో ఏదైనా సరే అంతా ఆడోళ్ళదే రాజ్యం అయిపోతుంది. ఈవెన్ ప్రతి ఒక్క వస్తువు కొనాలంటే అది అందులో మా సెలెక్షన్ ఉండాల్సింది. అసలు మా సెలెక్షన్స్ ఉండండి అసలు ఏది జరగదు కదా. అండ్ ఈ విషయం అయితే ఎంతవరకు కరెక్టో అందరు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పెట్టండి అనమాట. అండ్ ఇక్కడ టీ షర్ట్స్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గా ఉండే. 100 and 150 ఉండే. ఇది డైలీ యూస్కి చాలా బాగుంటుంది. డైలీ యూస్కి నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ క్లాత్ విషయానికి వస్తే కూడా చాలా స్మూత్గానే ఉండే. అండ్ సోను వచ్చేసి ఇక్కడ ఇంకో టెడీ అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. ఇంట్లో ఎన్ని టెడీస్ ఉన్నా కూడా మళ్ళీ పిల్లలకి బయటికి వెళ్తే చాలు ఏదో ఒకటి కావాలి. ఇంట్లో ఎన్ని ఉన్నా అవసరం లేదు, మళ్ళీ షాపింగ్కి వెళ్ళామా మళ్ళీ అక్కడ ఏదో ఒకటి కావాల్సిందే. అండ్ ఎప్పుడైనా షాపింగ్ మాల్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంటుందండి. అదేంటంటే మనకి ఆఫర్స్ అని పెడతారు, బట్ అందులో ఎవరైనా సరే వాళ్ళకి అందులో బెనిఫిట్ రాంది ఎవ్వరు ఆఫర్స్ అని పెట్టరు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే పలానా ఇంత ప్రైస్గా ఉంటే ఇంత గిఫ్ట్ వాచెస్ అనేది పెడతాయి చూడండి, అవి కూడా అలాంటి అస్సలు మనం షాపింగ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 500 రూపీస్ షాపింగ్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు 1000 రూపీస్కి ఒక బాక్స్ ఇస్తామనగానే ఒక బాక్స్ ఫ్రీగా వస్తుంది
అన్న ఆలోచనతోని ఎక్కువ షాపింగ్ చేసేస్తారనమాట. సో, ఆ ఆలోచనతోనే వాళ్ళు అలాంటి గిఫ్ట్స్, వాచెస్ అనేవి పెడతారనమాట. సో, నెక్స్ట్ టైమ్ అలా అయితే మిస్టేక్ చేయకండి. సో, ఇక్కడ కుర్తీస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ క్లాత్ విషయానికొస్తే కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఇలాంటి లెంతీ చమ్కీల డ్రెస్సులయితే అసలు నాకైతే అస్సలకే నచ్చదు. అది ఏసుకుంటే అంత కంఫర్టబుల్‌గా కూడా ఉండదు. అండ్ ఈ వైట్ కుర్తీ వచ్చేసి చాలా బాగుండే అండ్ ప్రైస్ వచ్చేసి 5,000 ఉంది అన్నమాట. అండ్ ఈ జాకెట్స్ ప్రైస్ వచ్చేసి అసలు మీరైతే ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. జస్ట్ 550, 650 ఇంతే రేంజ్‌లో ఉంది. అండ్ ఈ కలర్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. సో, ఫైనల్‌గా షాపింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.